హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎన్నో పోషకాలున్న గోరు చిక్కుడుగాయ వేపుడును టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రైని అన్నం చపాతీలోకి తీసుకోవచ్చు. అలాగే రసం సాంబార్ లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా పావు కేజీ గోరు చిక్కుడుగాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి నీళ్ళను పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుగాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 10 to 15 మినిట్స్ పాటు ఈ ముక్కలను ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా 70 to 80% ఉడికితే సరిపోతుంది. ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవటం వల్ల ముక్కలకి సాల్ట్ అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గోరు చిక్కుడు ముక్కలను ఇలా ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకుంటే నీళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, పావు కప్పు పుట్నాల పప్పును, అలాగే కొంచెం ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మరీ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులో కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక ఆనియన్ను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే వెల్లుల్లి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇలా 1 మినిట్ పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న గోరు చిక్కుడుగాయ ముక్కలను కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా 2 to 3 మినిట్స్ వరకు కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అట్లా మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే చూడండి గోరు చిక్కుడుగాయ అనేది చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని మొత్తం ఒక్కసారిగా వేయకుండా మీ కారానికి తగినట్లుగా ఇలా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ ఎక్కువగా పట్టదు, చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మరలా ఒకసారి మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ ఫ్రైని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ లేదంటే బౌల్లో కానీ సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా గోరు చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. లేదంటే సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు. ఈ గోరు చిక్కుడుగాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా అందుతుంది. అలాగే రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఈ గోరు చిక్కుడు తింటే బరువు కూడా తగ్గుతారు. షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఎంతో మంచిది కూడా. ఇంక లేట్ చేయకుండా ఎన్నో పోషకాలు ఉన్న ఈ గోరు చిక్కుడుగాయ వేపుడును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.